చిన్నారి పెళ్లి కూతురు గాథ. పెళ్లి అంటే ఏంటో కూడా తెలియని వయసులో 3 ముళ్ళు వేయించుకుంది ఆ చిన్నారి. ఇదేదో తల్లిదండ్రులు చేసిన బలవంతపు వివాహం కాదు. టీవీ సీరియళ్ల ప్రభావంతో ఓ చిన్నారి తీసుకున్న నిర్ణయం. తోటి విద్యార్థులకు అనుమానం రావడంతో ఈ బాల్య వివాహం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మాయ మాటలతో తాళి కట్టిన వాడు కటకటాలు లెక్క పెడుతున్నాడు. పన్నెండేళ్ల వయస్సు, భుజాన పుస్తకాల బ్యాగ్ బరువు మోయటానికి ఇబ్బంది పడే వయస్సు. కానీ ఆ చిన్నారి మాత్రం పెళ్లి కూతురైంది. ఓ మాయగాడి ఓదార్పుకు పడిపోయి 3 ముళ్ళు వేయించుకుంది. విశాఖ జిల్లా ఎలమంచలి రెల్లి వీధిలో జరిగిన ఈ బాల్య వివాహం చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల కిందట జరిగిన పెళ్లిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలమంచలి జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో రోజు తోటి విద్యార్థులతో సరదాగా గడిపే చిన్నారి సోమవారం నాడు మౌనంగా కనిపించింది. షార్ట్ షర్ట్, భుజాన పుస్తకాల బ్యాగ్తో వచ్చే స్నేహితురాలు వేషధారణ వారిని ఆశ్చర్యపరిచింది. పాపిట కుంకుమ బొట్టు, మెడలో తాళిబొట్టు, కాళ్లకు మట్టెలు, చేతులకు మట్టి గాజులు. ఇవన్నీ చూసిన స్టూడెంట్స్ ఆ అమ్మాయిని ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో స్నేహితుల ముందు చిన్నారి పెళ్లి కూతురు మౌనం వీడింది. తాను పెళ్లి చేసుకున్నానని పక్కింట్లో ఉండే బంగారి అప్పన్న తన భర్తని చెప్పింది. దీంతో విద్యార్థులు సమాచారాన్ని హెడ్ మాస్టర్ చెవిన వేశారు. దీంతో తల్లిదండ్రులను పిలిపించిన హెడ్ మాస్టర్ అమ్మాయిని వారితో పంపించేశారు. ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించిన మరో 3 విద్యార్థినులను మందలించారు. టీవీ సీరియల్లో చూపించినట్టు తాను పెళ్లి చేసుకుని అత్తవారింట్లో ఉండి చదువుకుంటానని బాధితురాలు స్నేహితులతో చెప్పింది. ఇంతకీ 12 ఏళ్ల వయసున్న అమ్మాయి ఇంత ధైర్యంగా పెళ్లికి సిద్ధపడటం, ఆ యువకుడితో విజయవాడకు పారిపోయేందుకు సిద్ధపడటం వెనుక చిన్నారి మనసుపై పడ్డ బలమైన ప్రభావమే కారణంగా కనిపిస్తోంది. ఎలమంచలి మున్సిపాలిటీ పరిధిలోని రెల్లి వీధికి చెందిన లక్ష్మి, అప్పారావులు కూలీలు. వీరికి 4 అమ్మాయిలు. చదువుపై అంతగా ఆసక్తి చూపని 4వ కూతురిపై తల్లి లక్ష్మి ఒత్తిడి చేసేది. చదువుకోకపోతే భవిష్యత్తు లేదంటూ అనేకసార్లు మందలించింది. దీంతో బాధితురాలు తల్లిపై కోపం పెంచుకోవటం మొదలెట్టింది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తున్న పొరుగు ఇంట్లో ఉండే బంగారి అప్పన్న బాధితురాలిని ఓదార్చడం మొదలుపెట్టాడు. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. 12 ఏళ్ల అమ్మాయిని ట్రాప్ లో దించిన 24 ఏళ్ల అప్పన్న పెళ్లి చేసుకుని విజయవాడకు వెళ్లిపోదామని ఆ అమ్మాయికి చెప్పాడు. అనుకున్న ప్రకారం ఎలమంచలి రైల్వే స్టేషన్ పరిసరాల్లోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి రైల్లో వెళ్తుండగా తుని దగ్గర బంధువులు అదే రైలు ఎక్కడంతో ఇద్దరూ భయపడిపోయారు. రహస్యం అందరికీ తెలిసిపోతుందని మళ్లీ ఎలమంచలి వచ్చేశారు. తెలిసి తెలియని వయసులో బాలిక అమాయకత్వం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తల్లిదండ్రులకు ఆవేదన మిగిల్చింది. టీవీ సీరియల్ ప్రభావంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బాలిక చెప్పటం టీవీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మానసిక పరిపక్వత లేని తనంతో తప్పుగా ఆలోచిస్తున్న ఆ చిన్నారికి కౌన్సిలింగ్ నిర్వహించి హాస్టల్కు తరలించేందుకు ఐసీడీఎస్ అధికారులు సిద్ధమయ్యారు. Hey,